వెనకటికి తిప్పడు కొండపర్తి వచ్చిందట. సీఎం మేడారం పర్యటన కూడా అట్లనే ఉంది. మేడారం పేరుతో విహంగ విహారానికి వచ్చారే తప్ప నేలపై నడిచే భక్తుల ఇక్కట్లు గాని ప్రజల సమస్యలు గాని పట్టించుకున్న పాపానవోలేదు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు హెలికాప్టర్ దిగ్గానే అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాల్ని ఆవిష్కరించారు. జాతర పనులు ఎక్కడి వరకు వచ్చినాయో కనీసం అడగలేదు. ఇక సీఎం తులాభారం సీన్ మరింత వింతగా జరిగింది. మేడారం వచ్చే భక్తులు నిలువెత్తు బంగారాన్ని తూకమిచ్చి సమ్మక్క సారలమ్మలకు మొక్కడం ఆనవాయితీ. సీఎం కిరణ్ కూడా తులాభారం ఇవ్వాలని ఆరాటపడ్డారు. తెలుగులో మాట్లాడడంలో తడబడినట్టే తరాజులో కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన మంత్రి పొన్నం లక్ష్మయ్య కలగజేసుకుని సీఎం 2 కాళ్లు పట్టుకుని కాంటాలో కూర్చోబెట్టి మూసి మూసి నవ్వులు నవ్వి మురిసిపోయిండు. జాతరకు ముందే దేవాదాయ శాఖను ఊడగొట్టిన ముఖ్యమంత్రితో ఈ విధంగా కాళ్ల బేరానికి దిగిండు. జిల్లాకొచ్చిన సీఎం ఏదో చేస్తాడని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైంది. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య జాతరకొచ్చినప్పుడు ఇచ్చిన హామీలపై సీఎం కిరణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాటి గురించి తనకేమీ తెలియదన్నట్లు మాట్లాడిండు. తాడ్వాయి మండలాన్ని సమ్మక్క సారలమ్మ మండలంగా నామకరణం చేస్తామని 2 ఏళ్ల క్రితం రోశయ్య చెబితే ఆ ప్రతిపాదన అనేది తమ దగ్గర లేదని, జిల్లా నుండి వస్తే పరిశీలిస్తామన్నారు. ఇక గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై మాట్లాడడానికి మన ముఖ్యమంత్రి గారికి నోటి మాట రాలేదు. మేడారాన్ని నేషనల్ ఫెస్టివల్ గా గుర్తిస్తామన్న గత ముఖ్యమంత్రి హామీలు అర్ధరహితమన్నట్లుగా మాట్లాడిండు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించినా ప్రయోజనం లేదని తన సీమాంధ్ర బుద్ధిని బయట పెట్టుకున్నాడు. ట్రైబల్ మ్యూజియం, చిలకలగుట్ట పరిరక్షణపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నేరుగా హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోయిండు. ఇంత పెద్ద జాతర, ప్రపంచం ఆసియా ఖండంలో పెద్ద జాతర ఆదివాసీలది. దీన్ని నేషనల్ ఫెస్టివల్ గా చేసే అవకాశం ఏమైనా ఉందా? అవన్నీ ఇప్పుడు దాని పేరు చేస్తానే మనకేమీ ఎక్కువ వచ్చేది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఏమేమి అవసరం ఉందో చేయటం జరుగుతుంది. మేడారానికి వచ్చిన సీఎంతో సహా మంత్రులెవరూ ఆచార సంప్రదాయాల్ని పాటించలేదు. మొక్కులు చెల్లించే ముందు జంపన్న వాగులో స్నానం చేయడం ఆచారం. అయితే సీఎంతో పాటు మంత్రులంతా ఆ ఆచారాన్ని తుంగలో తొక్కిరు. అంతేకాదు పొన్నా లక్ష్మయ్య చెప్పులేసుకుని గద్దె మీద హల్చల్ చేసిండు. ఇక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డి.కే. అరుణ, దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జాతర ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాల్సిన వీళ్ళిద్దరూ సీఎంతో పాటు చుట్టపు చూపుగా వచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి కూడా ఇప్పటిదాకా మేడారానికి ఒక్కసారి కూడా రాని డి.కే. అరుణ సీఎంతోనే వచ్చి ఆయనతో పాటే వెళ్లిపోయారు. దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య కూడా ముఖ్యమంత్రితో పాటే వచ్చి మామ అనిపించిండు. జాతరంతా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మంత్రి మాత్రం అంటి ముట్టనట్టుగా ఉన్నాడు. సీఎం కిరణ్ టూర్ సందర్భంగా పోలీసుల ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అడ్డుకుంటారన్న అనుమానంతో తెలంగాణ వాదులను ముందస్తు అరెస్టు చేశారు. చివరికి భక్తుల్ని కూడా గద్దెల దగ్గరికి అనుమతించలేదు. సీఎం రాకకు గంట ముందు నుండే క్యూను ఆపేసి ఆయన వెళ్లాక వదిలారు. అంతసేపు భక్తులు బెల్లం ముద్దలను నెత్తన పెట్టుకునే నిలబడ్డారు. దీంతో భక్తులు కోపం ఆపుకోలేక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి మేడారం పర్యటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రావడం వల్ల తీవ్ర ఇబ్బంది తప్పిస్తే
జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. సీఎం కావాలనే అభివృద్ధి పనుల్ని పట్టించుకోలేదని జిల్లా జేఏసీ చైర్మన్ పాపిరెడ్డి ఆరోపించారు. ఇక సీఎం కాళ్లు పట్టుకున్న పొన్నాల లక్ష్మయ్యపై మండిపడ్డారు. మంత్రుల బాధ్యతారాహిత్యం, ప్రభుత్వం లెక్కలేనితనం మేడారం సీఎం పర్యటన సందర్భంగా మరొకసారి బయటపడింది. ముఖ్యమంత్రి తులాభారం, మంత్రుల కాళ్లబేరం, భక్తుల శిరోభారం తప్ప మేడారంలో సీఎం వచ్చి చేసిందేమీ లేదు. గతంలో ఇచ్చిన హామీల గురించి పల్లెత్తు మాట చెప్పకుండా, భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను కన్నెత్తి చూడకుండా ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఏం చేశారని భక్తులు నిలదీస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాంబశివరావు సంతోష్తో కలిసి విజయ్ కుమార్, టీ న్యూస్, వరంగల్.